ప్రాంతీయ తత్వం అంటే మనకి ఇక్కడ నేరుగా ప్రాంతీయ తత్వం మీద కాదు, ప్రాంతీయ సమాన అభివృద్ధి మీద వేసినటువంటి కమిటీలని చెప్పుకోవచ్చు. 1967లో సుబిమల్ దత్ అధ్యక్షతన దత్ కమిటీ వేయడం జరిగిందండి. దీని యొక్క దత్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అప్పటి వరకు దేశంలో అమల్లో ఉన్నటువంటి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రివ్యూ చేయడం కోసం మనకి దత్ కమిటీని వేశారు. తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్ 1968లో మనకి పాండే కమిటీ వేయడం జరిగింది. పాండే అధ్యక్షున పాండే కమిటీ వేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి దేశంలో పారిశ్రామికంగా వెనకబడినటువంటి ప్రాంతాలను గుర్తించడం కోసం. అలాగే 69లో వాంచూ కమిటీని వేశారండి. ఈ వాంచూ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ పారిశ్రామికంగా వెనకబడినటువంటి గుర్తించినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది చేయడం కోసం ఈ వాంచూ కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. సో మొదటిది లైసెన్సింగ్ విధానం రివ్యూ చేయడం కోసం, రెండో కమిటీ పాండే కమిటీ ఏమో పారిశ్రామికంగా వెనకబడినటువంటి ప్రాంతాలను గుర్తించడం కోసం, ఈ వాంచూ కమిటీ ఏమో ఆ ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం. ఇలా 3 కమిటీలు వేశారు.